ఏఎం న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా పొద్దుటూరు టౌన్ వాస్తవ్యురాలు విజయలక్ష్మికి చెందిన 91 సెంట్ల స్థలాన్ని నరోత్తమరెడ్డి మరియు అతని బంధువులు దౌర్జన్యంగా ఆక్రమించుకొని అందులో 12 సెంట్లను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకొని రేకుల షెడ్లను ఏర్పాటు చేసుకున్నారని విజయలక్ష్మి వాపోయారు. దీనివల్ల తమకు ప్రాణహాని ఉందని విజయలక్ష్మి తెలిపారు. తమకు న్యాయపరంగా రావాల్సిన ఆస్తిని పొందకుండా ఉద్దేశపూర్వకంగా నరోత్తమరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించి ఫోర్జరీ సంతకాలతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారని విజయలక్ష్మి ఆరోపించారు. పొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ అయిన రామలక్ష్మమ్మదేవి, ఆమె సహచర ఉద్యోగులైన అప్పటి ఆలగడ్డ సబ్ రిజిస్ట్రార్ అబ్దుల్ సత్తార్ మరియు జిల్లా రిజిస్ట్రార్ చెన్నకేశవరెడ్డిలను మేనేజ్ చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు కూడా పేర్కొన్నారు. హైకోర్టు స్టే ఆర్డర్ పెండింగ్ లో ఉన్న సమయంలో ఆ ఉత్తర్వులను లెక్క చేయకుండా అక్రమాలకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని విజయలక్ష్మి కోరారు. సుప్రీంకోర్టు తమకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చినా కూడా భూమిని ఖాళీ చేయకుండా దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాను కలవగా ఎఫ్ఐఆర్ నంబర్ 4/2025 ఆధారంగా డీఎస్పీకి ఛార్జ్ షీట్ వేయాలని ఆయన ఆదేశించినట్లు విజయలక్ష్మి తెలిపారు. అనంతరం తాము డీఎస్పీని కలవగా తమకు తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు విజయలక్ష్మి పేర్కొన్నారు. సార్, నా పేరు కమతం విజయలక్ష్మి, నాది ప్రొద్దుటూరు కడప జిల్లా. విషయం ఏమనగా నాది 1989 వివి సుబ్బారెడ్డి అనే మా అబ్బా ఆస్తి గురించి మాట్లాడుతున్నాను. అప్పుడే మా అబ్బా వీలునామా చేసి రిజిస్టర్ చేసి చనిపోయాడు 90లో. 93లో మా తండ్రి గారు చనిపోయారు. ఆ ప్రాపర్టీ ఏమిటంటే విజయ్ కుమార్ హాల్ పిక్చర్ ప్యాలెస్ గురించి నేను నా కూతురికి 2 సెంట్లు రిజిస్టర్ చేయగా చేశారు. తర్వాత సబ్ రిజిస్టర్ మళ్ళీ 6 సెంట్లు పెట్టగా రిజెక్ట్ చేశాడు. దానిపై నేను హైకోర్టును ఆశ్రయించాను. సబ్ రిజిస్టర్ అప్పుడు రామలక్ష్మమ్మదేవి సార్ అక్కడ ప్రొద్దుటూరు. హైకోర్టును ఆశ్రయించాను. హైకోర్టును ఆశ్రయిస్తే నాకు రిజిస్టర్ చేయమని నాదే ప్రాపర్టీ టైటిల్ అని మా అన్న వాళ్ళిద్దరికి నాకు టైటిల్ చేశారు, ఆఫర్ ఇచ్చారు, ఆర్డరు ఇచ్చిన తర్వాత వాళ్ళు నరోత్తమరెడ్డి అనే ఆపోజిట్ పర్సన్స్ మళ్ళీ అపీల్కి వెళ్ళారు సార్. అపీల్కు డబుల్ బెంచ్కి వెళ్ళారు. నా డబుల్ బెంచ్కి వెళ్తే వాళ్ళు స్టే ఇచ్చారు. స్టే ఇచ్చిన తర్వాత ఇక్కడ అదే నా ప్రాపర్టీ నాకు చేసిన ప్రాపర్టీ స్థలంలో మిగతా స్థలము 12 సెంట్లు నరోత్తమరెడ్డి రిజిస్టర్ చేశాడు సార్. అక్కడ ఓడిపోయిన అతను అక్కడ రామలక్ష్మి అని నా కూతురికి చేసిన ఆమె మళ్ళీ ఆపోజిట్ పర్సన్కు చేశారు సార్. ఇక్కడ అబ్దుల్ సత్తార్ అనే అతను ఓకే చేశాడు సార్. అతను సబ్ రిజిస్టర్ సార్ అల్లగడ్డ ఓకే చేశారు. అక్కడ డిఆర్ఓ చెప్పింటే చెన్నకేశవులు అనే అతను నంద్యాలలో రెడ్డి ఇక్కడ చేశామని చెప్పారు సార్. రామలక్ష్మ మా కూతురికి కోర్టు ఆర్డర్ తోనే చేసింది సార్. చేసిన తర్వాత మళ్ళీ ఈ ఆపోజిట్ ఓడిపోయిన పర్సన్ కు చేశారు. చేసినాక నేను మళ్ళీ ఇక్కడ ఆళ్ళగడ్డ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి కేసు ఫైల్ చేశాను సార్. ఫిబ్రవరి ఎస్పీ సార్ కలిసి ఇక్కడ అప్పుడు సిఐ చిరంజీవి సార్ గారు ఫైల్ చేశారు సార్. ఇప్పటికి 4 నెలలు అయింది సార్. ఏమీ దానిపై ఛార్జ్ షీట్ వేయలేదు, దానిపై ఇంకా ముందుకు పోలేదు సార్ కేసు. నాకు సుప్రీంకోర్టులో కూడా నేను పోయి మళ్ళీ నాకు డబుల్ బెంచ్ లో నలిఫై అవి వ్యతిరేకంగా ఆర్డర్స్ వస్తే నేను సుప్రీంకోర్టును ఆశ్రయించాను సార్. ఇప్పటికి ఏం చేయలేదు సార్. మాకు నిన్న ఎస్పీ సార్ని కలిస్తే ఎస్పీ సార్ అంతా మాది ఫస్ట్ బెంచ్ ఇది, డబుల్ బెంచ్ ఇది, సుప్రీంకోర్టు ఇది అంతా చదివి మాకు ఛార్జ్ షీట్ వేయమని ఆర్డర్ రాశారు సార్. డిఎస్పీ సార్ను కలిసాం సార్. మేము ఇప్పుడు ఎస్ఐ సార్ను మేడంను కలవమన్నారు. ఎస్ఐ మేడం కలుస్తాం సార్. మాకేందంటే మేము అన్ని కోర్టులకు పోయినాం సార్. సుప్రీంకోర్టు కూడా మాకే ఇచ్చింది. ఇప్పుడు మా స్థలం వాళ్ళు ఖాళీ చేయడం లేదు, మాకు కబ్జా చేసి వాళ్ళే ఉండారు. ఎక్కడికి పోయినా న్యాయం జరగడం లేదు. ఇంకా సుప్రీంకోర్టుకు పోయినా న్యాయం జరగకపోతే మేము ఎక్కడికి పోవాలో మీరే చెప్పండి సార్. ముఖ్యమంత్రి గౌరవైన ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరూ మాకు దయచేసి న్యాయం చేయండి. నాకు అంతే అప్పుల్లో ఆర్థికంగా ఎంతో కష్టాల్లో ఉన్నాను. దయచేసి మమ్మల్ని ఆదుకోండి, మా కుటుంబాన్ని. ముఖ్యమంత్రి గారు మీరు దయచేసి మాపై దృష్టి పెట్టండి.